బుక్ డిస్కస్ చేస్తున్నాను. అందులో 101 ప్రశ్న ఏంటి అంటే ఈ యొక్క ఎడ్యుకేషన్ కమిషన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని క్రోనాలజికల్ ఆర్డర్లో పెట్టమన్నారు. ఫస్ట్ ప్రశ్నే డైరెక్ట్గా గూగులీ పడింది. అంటే ఇప్పుడు ఏంటంటే దీనికి 5 మీకు ఇయర్స్ తెలిస్తేనే కానీ ఆ క్రోనాలజికల్ ఆర్డర్ పెట్టడం అనేటువంటి చాలా డిఫికల్ట్. అయితే సరే అండి, ఈ నేషనల్ కమిషన్ ఫర్ ది హైయర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అనేటువంటిది 2011లో ఇది 2011లో దీన్ని ప్రారంభించడం జరిగింది. 2011లో ప్రారంభించారు. అలాగే రాధాకృష్ణ కమిషన్ అనేటువంటిది 1948లో చేశారు. 1948. అండ్ కొఠారీ కమిషన్ మనందరికీ తెలిసిందే. కొఠారీ కమిషన్ చాలా ఇంపార్టెంట్ కమిషన్. 1964లో వచ్చింది. 1964 కొఠారీ కమిషన్. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అందరికంటే అన్నిటికంటే ఫస్ట్ వచ్చింది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ 1953లో వచ్చిందండి అది. అండ్ నేషనల్ నాలెడ్జ్ కమిషన్ అనేటువంటిది కనుక మనం తీసుకున్నట్లయితే ఇది కూడా రీసెంట్గా వచ్చినటువంటిదే. 2005లో వచ్చింది. 2005లో వచ్చింది. ఇప్పుడు క్రోనాలజికల్ ఆర్డర్లో పెట్టాలి అంటే ఫాలోయింగ్ కమిషన్స్ క్రోనాలజికల్ ఆర్డర్ అనగానే మనం ఫస్ట్ వచ్చింది అంటే డి నెక్స్ట్ వచ్చి మనకి డి అంటే బి డి అండ్ సి ఈ ఏ BDCEA అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఇది ఫస్ట్ ఆప్షన్ పెట్టినటువంటి వాళ్ళు 1 మార్కు తీసుకోండి. యూ కెన్ టేక్ 1 మార్క్. కౌంట్ చేసుకోవచ్చు. ఎవరైతే BDCEA అనేటువంటి ఆప్షన్ పెట్టారో వీళ్ళు 1 మార్క్ తీసుకోవచ్చండి.